న్యూస్ అడ్డా ఇదెక్కడి చోద్యం కాంట్రాక్ట్ ఉద్యోగికి అందలం. సాధారణంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన ఫైళ్లను సచివాలయంలో ప్రభుత్వ అధికారి పరిశీలించి ప్రధాన కార్యదర్శి పేషీకి పంపిస్తారు. కానీ గత ఏడాదిన్నర కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగి పరిశీలించిన తరువాతనే ప్రధాన కార్యదర్శి వద్దకు ఫైళ్లు వెళ్తున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తమ ఫైళ్లను ఆయన ద్వారా ఎందుకు పంపిస్తున్నారంటూ కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లోపల రగిలిపోతుండగా మరికొందరు నసుగుతున్నారు. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని అంటున్నారు. అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖలోని ఒక బోర్డు ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా నియమించిన వ్యక్తికి అక్కడ కాకుండా సచివాలయంలో కీలక బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ఇదే కాకుండా సెక్రటేరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించడం ఉద్యోగులకు ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి వద్దే తేల్చుకుంటామని తెలంగాణ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఉద్యోగుల సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్ర అడవులు పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలో సనత్ నగర్లో ఒక బోర్డు కార్యాలయం కొనసాగుతుంది. ఈ బోర్డుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్పర్సన్గా ఉంటారు. గతంలో పనిచేసిన ఒక చైర్పర్సన్ తనకు దగ్గరగా ఉన్న ఒక రిటైర్డ్ అధికారికి పునరావాసం కల్పించారు. ఏడాది కాలం పాటు పనిచేసేందుకు వీలుగా బోర్డులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ఆయన బోర్డు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తించాలి. కానీ ఆయన్ను సచివాలయంలోకి తీసుకువచ్చి కీలక బాధ్యతలు అప్పగించారని సచివాలయ ఉద్యోగులు చెప్తున్నారు. తొలుత ఆయన సెక్రటేరియట్ బిల్డింగ్ మెయింటెనెన్స్ బాధ్యతలు అప్పగించారు. సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు మొదలు అధికారులకు సీట్లు కేటాయించడం, బిల్డింగ్లో మరమ్మతులు, శానిటేషన్, సమావేశాలు జరిగిన సమయంలో హాళ్ల కేటాయింపు, తినుబండరాలు సమకూర్చడం వంటి విధులు ఉంటాయి. సెక్రటేరియట్ బిల్డింగ్ నిర్వహణ కోసం ప్రతి నెల 1 కోటికి పైగా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇలాంటి కీలక బాధ్యతలను ఆర్ఎండ్బి శాఖకు చెందిన ఇంజనీర్లకు అప్పగించాల్సింది ఉండగా కాంట్రాక్ట్ ఉద్యోగికి అప్పగించడం ఏమిటని సచివాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వ్యక్తిగత ఫైళ్లను పరిశీలించి ప్రధాన కార్యదర్శికి పంపించే ముఖ్య బాధ్యతను అప్పగించడం మరో వివాదానికి కారణమైంది. సెలవులు, అనుమతులు, పదోన్నతులు, వ్యక్తిగత సమస్యల కోసం ఇచ్చే వినతులకు సంబంధించిన ఫైళ్లను ఈయన ద్వారా ప్రధాన కార్యదర్శికి వెళ్లేలా మౌఖిక ఆదేశాలున్నాయని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఇది సరైన విధానం కాదని, పర్మనెంట్ అధికారికి అప్పగించాలని 2-3 ఐఏఎస్లు ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయిందనే వాదన వినిపిస్తుంది. ఈ 2 అంశాలపై ప్రధాన కార్యదర్శితో పాటు సాధారణ పరిపాలనా విభాగం ఉన్నతాధికారులతో తేల్చుకుంటామని సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకులు పేర్కొన్నారు.